ఇక నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ముచ్చట ఏందన్నా ఉందా అంటే పొంగులేటి కొందరు ఎమ్మెల్యేలను తీసుకొని టూర్కి వెళ్ళడం జరిగిందని ఒక మాట రావడం జరిగింది. ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడా లేకుంటే పొంగులేటే ఉంటాడు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది. ఇటువంటి పత్రికల్లో కూడా రావడం జరిగింది. ఇక ముచ్చని పరిశీలిస్తే మాత్రము కాంగ్రెస్లో కల్లోలం కలకలం రేపిన పొంగులేటి వీడియో, ఖమ్మం ఎమ్మెల్యేతో పొంగులేటి టూర్, వీళ్లతో పాటే బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఉండడంతో అనుమానాలు, మరో విమానంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల టూర్, మంత్రి శ్రీధర్ బాబుతో భట్టి విక్రమార్క భేటీ, రేవంత్కు పొంగిలేటి మధ్య ఏం జరుగుతుంది, పాతోళ్ల కొత్తోళ్ళ మధ్య పంచాయతీ, ఆసక్తికరంగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం. గిట్లాంటి ఇంటనే ఎందుకు పులకరిస్తుంది మనసంతా. ఇక ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఏడ మాట్లాడితే ఇక లీక్ అయిపోతుందో. ఇక ఈ రేవంత్ రెడ్డి మొన్నగాక నిన్న వచ్చిన లేటెస్ట్ వర్షన్ల ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇక కొందరు సీనియర్ నాయకులు అయితే తట్టుకోవట్లేరబ్బా. ఎందుకు తట్టుకుంటలేరంటే మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వలేదని కొన్ని రోజులుగా వారికి వారే చర్చలు కూడా జరుపుకోలేదు. రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలి, ఎంపీ ఎలక్షన్లు ఏ విధంగా గెలిపేయాలనేది వాళ్ళ దాంట్లో వాళ్ళ యొక్క పటిష్టమైన నిర్ణయం లేకుండా పోయింది మొన్నటిదాకా. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మాత్రం కొందరు ఎమ్మెల్యేని తీసుకొని పొంగిలేటి మాత్రము రీయి అని అటు గోవాకో కొచ్చిన్కో ఎగరడం జరిగింది. అలా ఎగిరినప్పటికీ ఈడ అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకునే ముచ్చట్లు అన్నీ లీక్ అవుతాయి. ఇక బయటికి పోయి మాట్లాడుకుంటే మాత్రం ఎవరు మీడియా వారు రారు, ఎవరు రారు. మనం సీఎం అయిదామా, ఏం చేద్దాం, రేవంత్ రెడ్డి ఉంచుదామా, ఊడబిగ్దామా అన్నట్టుగా పొంగులేటి పరరాష్ట్రానికి వెళ్ళి ఆయన చర్చించాడో ఏం చేశాడో ఏందో. కానీ ఇక రాబోయే రోజుల్లో మనకు జూన్ 17వ తారీఖు ఎంతో డేట్ ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి జైలుకు పోవడానికి. మరి ఆయనేమో వెంకటరెడ్డి కోమటిరెడ్డి మాత్రమే లక్షణాలు ఉన్నాయి, అతనికి అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పొంగిలేటి అయిదామని చూస్తున్నాడు అనేది దానిపైన కొన్ని అనుమానాలు అయితే ఉండడం జరిగింది. ఇక ముచ్చని చూసుకుంటే లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేతలు పదే పదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారని కొందరు చెప్తే వేరే నేతలు వస్తున్నారని మరొకరు చెప్పారు. సీన్ కట్ చేస్తే మంగళవారం రోజు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో ఓ విమానంలో కనిపించడం పొలిటికల్ హిట్ పెంచింది. చెప్పినట్టు సర్కారును కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది. అయితే ముచ్చట ఏంటంటే ఇక ప్రభుత్వాన్ని కూల్చడానికి వీరు ప్లాన్లు వేసుకున్నారా లేకుంటే ప్రభుత్వాన్ని ఉంచాలా ఊడదీయాలనేది ఈ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా వ్యవహరించడం వారు జీర్ణించలేకపోతున్నారు. వారు ఏ మాత్రాన జీర్ణించలేకపోతున్నారు. మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కూల్చుదామనే పన్నాగం అయితే మాజీ ఎమ్మెల్యేల బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఖమ్మం నుంచి చుట్టుపక్కల వారి నుంచి తీసుకొని ఇక మంత్రి పొంగులేటి గారు అయితే ఫ్లైట్ మీద ఎగరడం జరిగింది. వీరికి సమస్యలమైన పట్టించుకోండి అయ్యా, ఒడ్లను కొనండి అయ్యా, ఒడ్లు ఆగమైన నష్టపరిహారం ఇవ్వండి అయ్యా అంటే ఇవ్వరు. కానీ కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతోటి ప్రజల ధనంతో ఫ్లైట్లు వేసుకొని జెట్లు వేసుకొని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని గోవాలో చిల్ అవ్వడానికి, కొచ్చిన్లో చిల్ అవ్వడానికి, రాష్ట్రాన్ని కూలగొట్టడానికి, రాష్ట్రాన్ని దంచడానికి వీరైతే స్పెషల్గా ఫ్లైట్లు వేసుకొని పోతూ ఉంటారు. మరి ఎవడబ్బా సొమ్మదంతా మనం కష్టం చేసి మన మీద విధించిన పన్నులతోటి ఈరోజు వాళ్ళు రాజ్యభోగాలు అనిపిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల్ని పట్టించుకో మంత్రి పొంగిలేటి అంటే అదే చుట్టుపక్కల ఖమ్మంలో ఉన్న ప్రజలు అక్కడ దగ్గర 250 ఎకరాలు ఎండిపోతా ఉంటే ఈ పొంగులేటి వచ్చి ఏమైనా మాట్లాడిండా? మాటలు ముచ్చట్లేదు. మొన్న ప్రచారానికి, ఎమ్మెల్సీ ప్రచారానికి ఒక నార్మల్ పర్సన్ అయినట్టు దగ్గరకు వచ్చి ఒక హోటల్లో తినడం జరిగింది. ఇలాంటి ప్రచారాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రికెట్ చూడడానికి, వాలీబాల్ ఆడడానికి, ఫుట్బాల్ ఆడడానికి, లేకుంటే ఇట్లా ఫ్లైట్లు వేసుకొని తిరగడానికి అయితే వీళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మాత్రం బాగా వ్యవహరిస్తారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమాజానికి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో కాబోయే సీఎం ఎవరు గట్నే ఉంది టైటిల్. ఇక చూసుకుంటే మాత్రము సీనియర్ నేతలు అవుతారా, రేవంత్ రెడ్డిని అసలు ఉంచుతారా, పదవి లేకుండా కూడా కొడతారా అనేది రేపటి రోజున చర్చించుకుందాం. అది